నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ దాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు, ఏం వారికి కలిగినటువంటి ఇబ్బంది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు, అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు ఈ ధర్నా చేస్తూ ఉన్నారు? మాకు చాలా జీతాలు ఇస్తారు, 14,000 జీతాలు ఇస్తారు అని ధర్నా చేస్తున్నాం. మన ఇంతకుముందు 14,000 జీతం ఇస్తారు, అది సరిపోతలేదు. ప్రతి ఒక్క రేటు పెరిగింది. ఇప్పుడు జీతం రేవంత్ రెడ్డిని ఒక 26,000 జీతం చేయమని, పర్మనెంట్ చేయమని మా కోరిక. గతంలో జీతం మరి టైంకి వస్తుందా? జీతం టైంకి వస్తుందన్న, టైంకి వస్తుంది కానీ జీతాలు చాలా జీతాలు వస్తున్నాయి. ఏం చెప్తారన్న, ఎట్లా జరుగుతా ఉంది? మేము వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఆఫీస్ నుండి వచ్చినాము. మాకు ఇంత వచ్చిన జీతంలో ఇప్పుడు కోత పెట్టి కొత్త జీవో తీసుకొచ్చి మాకు పెంచవలసింది పోయి తగ్గించేసి మా యొక్క బాధను, మా కడుపులో ఉన్న ఇబ్బందిని తెలుపుకోవడానికి ఈ ధర్నాకు వచ్చినాం సార్. వాస్తవానికి మాకు జీతాలే తక్కువ ఉన్నాయి, అందులో ఇంకా తక్కువ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది వాళ్ళకి కరెక్ట్ కాదు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. డైరెక్ట్గా జీతాలు వస్తున్నాయా లేకపోతే ఎట్లా? మాకు ఇద్దరు డైరెక్ట్ వచ్చేది, మేము ఎన్ఎంఆర్ సిస్టంలో చేసేది. అయితే మాకు ఇంత వాళ్ళకు డైరెక్ట్ వచ్చేది. మళ్ళీ ఇప్పుడు గ్రూపులు అని చెప్పేసి వేరే గ్రూప్గా థర్డ్ పార్టీకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా తీసేయాలని కోరుకుంటున్నాము. మాకు జీతాలు పెంచాలి, మాకు డైరెక్ట్ మా అకౌంట్లో ఇవ్వాలి. ఇది ఎట్లా ఉంది సార్ పరిస్థితి? అంటే ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఏమేమి పనులు చేపిస్తూ ఉన్నారు? అంత బాగానే పని విషయంలో అంతా బాగానే ఉందా? ఒక్క నిమిషం కూడా తగ్గుతలేదు. పని విషయంలో మాత్రం మమ్మల్ని 24 గంటలు నానా రకాలుగా హింస పెడుతున్నారు. పని కాడ తగ్గుతలేరు అధికారులు. జీతంకి వచ్చేసరికి మా గురించి పట్టించుకునే వారే లేరు. చాలా నిర్లక్ష్యం. మున్సిపాలిటీ అంటేనే వాళ్ళకి చిన్న చూపు. పనికాడ మాత్రం వాళ్ళకు ముందు ఉండాలి. మేము జీతాలకు వచ్చేసరికి, ఏదైనా అవసరాలకు వచ్చేసరికి, మా హక్కుల గురించి వచ్చేసరికి మమ్మల్ని అడుగు తొక్కేస్తున్నారు. మమ్మల్ని మా పని చేయించుకోండి, మాకు కనీస జీతాలు ఇవ్వాలి, మమ్మల్ని గుర్తించాలి, మాకు ఒక రికార్డు మెయింటైన్ చేయాలి, మాకు అన్యాయం చేయకుండా చూసుకోవాలి. మేము కూడా మనుషులమే, మేము కూడా ఉద్యోగస్తులమే. పర్మనెంట్ చేస్తలేరు ఇంతవరకు. ఆ విధంగా ఆలోచించాలని, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మాకు జీతాలు పెంచాలి, జీతాలు తక్కువ చేసిండు, జీతాలు పెంచాలి. ఇంత ముందుకున్న జీవో తర్వాత మళ్ళీ జీవో పాస్ చేయలే. రెగ్యులర్ జీవో 83 నుంచి ఉన్న వాళ్ళకు ఇంతవరకు కూడా రెగ్యులర్ చేయలేదు. ఒకటే జీవో పాస్ అయింది, అంతకు మించి ఇంకే జీవోలు పాస్ చేయలేదు. అది జరిగి చాలా సంవత్సరాల క్రితం పాస్ చేసిళ్ళు, అంతే తప్పించి. కానీ ఇప్పుడైతే ఏం పాస్ చేయలేదు. ఇప్పుడు రెగ్యులర్కు కనీసం కూడా అర్హులను కూడా తీసుకొని రెగ్యులర్ చేస్తలేరు. కొన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి ముసలోళ్ళు చనిపోయిళ్ళు, చాలామంది ఏజ్ అయిపోయిళ్ళు, మధ్యలో చనిపోయిళ్ళు. వాళ్ళ పిల్లలు ఎక్కినా కూడా వాళ్ళ పిల్లలకు కూడా గుర్తింపు లేదు, ఏది లేదు. కాబట్టికనే ఈ 93 నుంచే ఉన్న వాళ్ళను రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. జీతం టైంకి లేదు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది జీతం పడక. ఇప్పటి వరకు మా కమిషనర్ మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, మాకు జీతం ఇస్తలేడు. అట్లా రేవంత్ రెడ్డి గారికి ఉన్న సీనియర్ వాళ్ళకు రెగ్యులర్ చేయాలి, జీతాలు పెంచాలి, 1వ తారీఖు వరకు జీతాలు పడాలి. జీతాలు 15,000 16,000 ఇస్తున్నారు, సరిపోతలేదు. సిబ్బందులకు చాలా కష్టం అవుతుంది. ఈ జీతాలతో మా పిల్లల బతుకు, మా బతుకు ఏం కావాలి? పిల్లలు పెళ్లికి వచ్చారు, మాకు జీతాలు పెంచాలి. జీతాలు పెంచేదాకా మాకు ధర్నా చేస్తాం. ఇప్పుడు మేము 10 సంవత్సరాల నుంచి పనిచేస్తాం. అదే జీతాలు ఫస్ట్ జాతీయంలో 6,000 7,000 ఉండే, 6,000 7,000 ఉండే, 6,000 7,000 ఉండే. ఇప్పుడు 16,000 ఇస్తుంది. ఆ 16,000 ఏం సరిపోతలేవు. మేము 26,000 జీతం ఫిక్స్ కావాలి సార్. 26,000 పర్మనెంట్ కావాలి. మా పిల్లలు బతకాలంటే ఆ జీతం సరిపోదు, ఈ జీతమే సరిపోదు సార్. మేము జీతం రేటు పెరిగేదాకా, మాకు జీతాలు పెరిగేదాకా ఇదే ధర్నా చేస్తూనే ఉంటాం. ముఖ్యమంత్రి గారు మాకు జీతాలు సరిపోతలేవు, మా పిల్లలు బతుకుతలేరు, మా పిల్లలు చదివిస్తున్నాము. ఈ జీతాలు సరిపోవు. మేము జీతాలు పెరిగేదాకా 26,000 పెరిగేదాకా మేము జీతాలు ధర్నా చేస్తాం. అన్ని ధరలు పెరిగినాయి, మా రేటు జీతం పెరగలేదు, మా జీతం పెరగలేదు. అప్పటిదాకా మేము ధర్నా చేస్తూ ఉంటాం. అది సరిపోతలేదు. సో ఇది మున్సిపల్ కార్మికులు చెప్తున్నటువంటి అంశం. ఏదైతే వారికి వస్తున్నటువంటి జీతం ఉందో
ముఖ్యంగా వారు చెప్తున్నటువంటి మాట ఒకటే, జీతం కోసం మేము పోరాడుతా ఉన్నాం. సో 15,000 ఇస్తా ఉన్నారు. సో 15,000 ఇస్తున్నటువంటి జీతాన్ని 25,000 వరకు పెంచాలని కూడా వారందరూ కోరుతా ఉన్నారు. సో 25,000 జీతం ఉంటేనే మేము మా కుటుంబం అందరికీ బతకగలం. అదేవిధంగా పర్మనెంట్ చేయాలని అడుగుతా ఉన్నారు. ఎప్పటి నుంచో పనిచేస్తా ఉన్నాం, 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నాం కాబట్టి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని వాడు అడుగుతా ఉన్నారు. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఏదైతే అర్జీ పెట్టుకుంటా ఉన్నారో వారి యొక్క అంశం ఏదైతే ఉందో ఈ జీతాల అంశం కావచ్చు, లేకపోతే వారికి పర్మనెంట్ చేయడం విషయంలో కూడా ఆలోచించాలని కోరుకున్నాం. ఎందుకంటే ఈ కార్మికులు ఊర్లలో పనిచేస్తారు, ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేస్తారు. సో ఈ స్టాఫ్ ఉంటేనే రాష్ట్రం అంతా సాఫీగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ కోసం అతి తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీకాంత్, దిశ టీవీ, హైదరాబాద్.